ఈరోజు క్లాస్లో ఏంటంటే లాగర్థం టాపిక్ నుండి వెరీ షార్ట్స్ నేర్చుకుందాం. లాగర్థం టాపిక్స్ నుండి వెరీ షార్ట్స్. మీకు లాగర్థం ఫార్ములాస్ డెఫినేషన్ గుర్తుపెట్టుకుంటే మీరు మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వీ నో ఆల్రెడీ, ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు n. In a is called, in a power x, a is called base, x is called exponent, n is its value. మన లాగర్థమిక్ ఫార్ములా చేంజ్ చేయాలంటే ఈ బేస్ని అదర్ సైడ్ మూవ్ చేయాలి. సో x is equal to log, బేస్ మూవ్ అవగానే మనం ఫండమెంటల్ ఆపరేషన్ యూజ్ చేయాలి. వాట్ ఈస్ ద ఫండమెంటల్ ఆపరేషన్ నేమ్? లాగ్. లాగ్ n టు ద బేస్ a. Here base never not equals to 1. The first blank entry, 1/100 is equal to 0.01, expressed as logarithmic form. So what is first problem? Express into logarithmic form. First one, 1/100 is equal to 0.01. Is 1/100 is equal to 0.01 ని దేంట్లో మూవ్ చేసుకోవాలి? లాగర్థమిక్ ఫామ్ లో చేంజ్ చేసుకోవాలి. లాగర్థమిక్ ఫామ్ లో చేంజ్ చేయాలంటే కండిషన్ ఏంటి? ఏ పవర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎన్. ఇది ఎన్ అంటే ఏంటి? 0.01. వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్? బేస్ అండ్ ఎక్స్పోనెంట్. అంటే 1/100 అనేది బేస్ అండ్ ఎక్స్పోనెంట్ లో లేదు. సో దిస్ 1/100 ఇన్ 1/100, ఈ 100 రైట్ సైడ్ మూవ్ చేస్తే ఏంటవుతుంది? డివైడ్ ఉన్న 100 మల్టిప్లై అయిపోతుంది. కానీ లాగర్థంలో చేంజ్ అవ్వదు. లాగర్థంలో చేంజ్ అవ్వాలంటే ఇందులో ఏదో ఒక దాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో మార్చుకోవాలి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బేస్ అండ్ exponent. So this can be expressed as 1/10 square is equal to 0.01, implies 10 power minus 2 is equal to 0.01. Now in this 10 power minus 2 we can change 10 from one side to other side. It becomes logarithmic form. Therefore minus 2 is equal to log 0.01 to the base 10. Understand? ఈ 1/100 is equal to 0.01 ని మనం డైరెక్ట్ గా లాగర్థంలో మార్చలేము. లాగర్థమ్స్ లో మార్చాలంటే గివెన్ కండిషన్ లో లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో ఉండాలి. కానీ 1/100 ని మనం 10 power minus 2 అని రాయొచ్చు. దట్స్ వై దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రై దిస్. ఈ మోడల్లో ప్రాబ్లం ఇచ్చేయండి. ఏంటి? 1/10 is equal to 0.1. అంటే లాగర్థమిక్ ఫామ్ లో చేంజ్ అవ్వాలంటే గివెన్ కండిషన్ మస్ట్ బి ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్.
అంటే కొన్ని ఈజీ టాపిక్స్ ఇస్తే మనం ఆన్సర్ రాయగలం. ఇలాంటి కండిషన్స్ ఇస్తే కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండర్స్టాండ్? నోట్. Second one, log x root x to the base x. Log x root x to the base x. First of all, you have to simplify x root x. First మీరు x root x ని simplify చేయండి ఒక సైడ్ లో. What is the meaning of x root x? X into root x. What is the meaning of x? X power 1. That root x you have to change in terms of exponents. అంటే nth root of a is equal to a power 1 by n. ఈ ఫార్ములా యూజ్ చేసుకోండి. అప్పుడు ఏంటవుతుంది? x పవర్ 1 by 2. x అంటే ఏంటి? x పవర్ 1. స్క్వేర్ రూట్ x ని రాస్తాం x పవర్ 1 by 2. Now it is in the form of a power m into a power n. a power m into a power n. What is a power m into a power n formula? a power m into a power n is equal to a power m plus n. అంటే x పవర్ 1 ప్లస్ 1 by 2. ఈ సింప్లిఫై చేసి ఇక్కడ రాసుకోండి. సో x పవర్ 2 1s are 2. 2 plus 1 by 2. x power 3 by 2. So what is the equivalent value of x root x? X power 3 by 2. So this can be written as log x power 3 by 2 to the base x. Understand? Now it is in the form of it is in the form of log x power m to the base a. What is formula? 3 by 2 into log x to the base x. ఏ ఫార్ములా మోడల్ ఉంది? log x power m to the base a. m into log x to the base a. So 3 by 2 into log a to the base a. It is in the form of log a to the base a. Value anta 1. What is the answer? 3 by 2. Therefore log x root x to the base x is equal to what is the answer? 3 by 2. Not all. First of all, what you understand here? How to simplify x root x. x root x అంటే ఏంటి? x power 1 into square root x. nth root of a power 1 by n. x power 1 by 2. x power 1 plus 1 by 2. x power 3 by 2. x root x అంటే ఏంటి? x power 3 by 2. అదే 2 into root 2, 2 power 3 by 2. 3 into root 3, 3 power 3 by 2. ఆ సేమ్ టర్మ్ గుర్తుపెట్టుకోవాలి. Now third problem. Log x to the base x root x. Log x to the base x root x. ఎక్కడ కూడా ముందు మీరు ఏం చేయాలి? x root x అంటే ఏంటో ఇలా సింప్లిఫై చేసుకోవాలి. సో log
ఇక్కడ x అంటే ఏంటి, x పవర్ 1 టు ద బేస్. వాట్ ఈస్ ద ఈక్వలెంట్ వాల్యూ ఆఫ్ x రూట్ x, x పవర్ 3/2. ఏ ఫార్ములా మోడల్ ఉంది, log x పవర్ m టు ద బేస్ a పవర్ n. ఏ ఫార్ములా మోడల్ ఉంది, log x పవర్ m టు ద బేస్ a పవర్ n, m by n log x to the base a. What is m value, 1. What is n value, 3/2. So 1 whole by 3/2 to log x to the base x. 1 into reciprocal of denominator 2/3 into log x to the base x, value anta 1. So what is the answer, 1 into 2/3 to 1 enter అవుతుంది 2/3. Similarly log x to the base x root x is equal to, what is the answer, 2/3. Understand? చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్స్. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావాలంటే మీరు కొద్దిగా తెలుసుకోవాల్సిందంటే ఎక్స్ రూట్ ఎక్స్ని ఎలా సింప్లిఫై చేయాలి, అది ఒకటి వస్తే సిలబస్ అంతా అదే. అండర్స్టాండ్? ఫోర్త్ వన్, ఇదే మోడల్లో ఒక సమ్ ఇస్తాను. log 512 to the base 2√2. ఆల్రెడీ 2 అంటే ఏంటో ఇక్కడ సింప్లిఫై చేశాను, అంటే సిమిలర్ మెథడ్. ఎక్స్ రూట్ ఎక్స్ ఎంత వచ్చింది ఆన్సర్, బిఫోర్ ప్రాబ్లంలో ఎక్స్ పవర్ 3/2 వచ్చింది. అదే మెథడ్లో 2√2 ఏంటవుతుంది, 2 పవర్ 3/2. ఇక్కడ 2 పవర్ 3/2 అని రాయండి. 512 ఏం చేయాలి మీరు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. బట్ 512 is not a prime, it is a composite. We have to change in terms of prime factors. So 512 2 256 2 128 2 64 2 32 2 16s 2 8s 2 4s 2 2s are 2 3 4 5 6 7 8. One more 2 divide cheste 1 వస్తుంది. So log 2 power 9 5 power 9 రాయొచ్చు, 2 power 9 to the base 2√2 అంటే ఏంటి, 2 power 3/2. ఏ ఫార్ములా మోడల్ ఉంది, log x power m to the base a power n. log x power m to the base a power n is equal to m by n log x to the base a. So 9 whole by 3/2. 9 whole by 3/2 into log 2 to the base 2. Write the numerator as it is. Take the reciprocal of denominator. 3/2 ఏమవుతుంది, 2/3 into log 2 to the base 2, log a to the base a. 3 1s are 3 3s are 3 2s are 6. It is the answer. No doubt. Next problem,
show that 1 by log xy to the base x plus 1 by log xy to the base y is equal to 1. ఈ ఆన్సర్ ఎలా ప్రూవ్ చేయాలి? చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయాలి, ఆర్హెచ్ఎస్ తీసుకుంటే ఎల్హెచ్ఎస్ ప్రూవ్ చేయాలి. టేక్ ఎల్హెచ్ఎస్. One by log xy to the base x plus 1 by log xy to the base y. జనరల్గా మీరు ఒక ఫార్ములా కన్ఫ్యూజ్ అయ్యి ఒక వేలో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. log x to the base a plus log y to the base a. అలా ఇమాజిన్ చేయడం కంప్లీట్ రాంగ్. మేబీ యూ హ్యావ్ టు, ఇన్ కేస్ యూ మేబీ ఇమాజిన్ లైక్ దిస్. అలా ఇమాజిన్ చేసినప్పుడు ఇక్కడ బేస్ డిఫరెంట్గా ఉంది అంటే అలా ఇమాజిన్ చేస్తే ఆన్సర్ రాదు. అప్పుడు మీరు ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. రెసిప్రోకల్ ఫార్మ్. log x to the base y is equal to 1 by log y to the base x. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీరు రెసిప్రోకల్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఏంటవుతుంది చూడండి, log x to the base xy plus log y to the base xy. ఇప్పుడు మీరు ఒక స్టాండర్డ్ ఫార్ములాతో కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టాండర్డ్ ఫార్ములా మోడల్ లేదు, బేస్ కూడా డిఫరెంట్గా ఉంది కాబట్టి log xy to the base a is equal to log x to the base a plus log y to the base a ఫార్ములాని మీరు ఇమాజిన్ చేసిన కంప్లీట్ రాంగ్ అవుతుంది. అప్పుడు మీకు ఈ ఫార్ములా ఏదే రావాలి. దీన్ని ఏమంటుంటే రెసిప్రోకల్ ఫార్మ్. ఆడ ప్రూఫ్స్ ఉన్నాయి కానీ ప్రూఫ్స్ మీకు ప్రెజెంట్ అవసరం లేదు. ఇప్పుడు ఏ ఫార్ములా మోడల్ ఉంది? log x to the base a plus log y to the base a. ఇక్కడ బేస్ ఏముందో ఇక్కడ కూడా సేమ్ బేస్ ఉంది. సో యూ కెన్ యూస్ log x to the base a plus log y to the base a is equal to log xy to the base a. Now both are same bases, similar method. log xy to the base xy. ఇప్పుడు ఏ ఫార్ములా మోడల్ ఉంది? log a to the base a is equal to 1 is equal to RHS. Therefore, hence proved. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ మోడల్. ప్రాబ్లం చూడగానే మీకు జనరల్ గా ఏంటి రావాలి? log x to the base a plus log y to the base a అని ఇమాజిన్ చేయండి. బట్ ఏం డౌట్ రావాలి? బేసెస్ డిఫరెంట్ గా ఉన్నాయి. 1 by ఉంది అన్నప్పుడు ఈ స్టాండర్డ్ ఫార్ములా మనం యూజ్ చేయకూడదు. వెంటనే ఈ ఫార్ములా ఐడియా వస్తే మీకు ఆన్సర్ అర్థం అవుతుంది. 1 మార్క్ లో చాలా చాలా ఇంపార్టెంట్. అండర్స్టాండ్? ఇదే మోడల్లో ఒక క్వశ్చన్ ఇస్తాను, మీరు ఓన్గా చేయండి. Try this. One by log xyz to the base x plus 1 by log xyz to the base y plus 1 by log xyz to the base z is equal to 1. Prove that. సేమ్ ప్రొసీజర్ చేయండి, ఆన్సర్ 1 వస్తుంది. నెక్స్ట్ వన్, ఒక ఫార్ములా నేర్చుకోండి. చూడండి, ఇక్కడ ఒక ఫార్ములా ఏం నేర్పించాను? log
x to the base y is equal to 1 by log y to the base x. ఇప్పుడు ఇంకో ఫార్ములా ఏంటి, దీన్ని ఏమంటాం రెసిప్రోకల్ ఫార్మ్ అంటాం. ఇప్పుడు ఏంటి ఫ్రాక్షనల్ ఫార్మ్ నేర్చుకోండి. log x to the base y is equal to log x to the base a whole by log y to the base a. దీన్ని ఏమంటాం ఫ్రాక్షనల్ ఫార్మ్. ఒక లాగరిథం కూడా ఫ్రాక్షన్ లో రాసుకోవచ్చు. We can write the logarithm into fractions. Understand? Now what next question? Log a to the base b into log b to the base c into log c to the base a. What is this value? అర్థమైందా? సింపుల్ ఆన్సర్ ఏంటంటే చూడండి, ఈఏ క్యాన్సిల్ అయిపోద్ది, బి అండ్ బి క్యాన్సిల్ అవుతాయి, సి అండ్ సి క్యాన్సిల్ అయిపోతాయి. ఆన్సర్ అంతా 1. అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయండి. లాగ్ ఏ టు ద బేస్ బి, లాగ్ ఎక్స్ టు ద బేస్ వై. లాగ్ ఎక్స్ టు ద బేస్ వై ఏంటి రాసాం? లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ బై లాగ్ వై టు ద బేస్ ఏ. అంటే ఈ ప్రాబ్లాన్ని 2 లాగరిథమ్స్ లో చేంజ్ చేయండి, బేస్ లో మీకు నచ్చిన లెటర్ రాయండి. ఇక్కడ కూడా సేమ్ అంతే. లాగ్ అంటే అన్నిట్లో ఒకే బేస్ రాసుకోండి. లాగ్ ఏ టు ద బేస్ మీకు నచ్చిన లెటర్ రాయండి. బేస్ ఏదో ఒక లెటర్ రాసుకోండి. ఇక్కడ కామన్ గా ఒక బేస్ రాసుకోండి. లాగ్ ఏ టు ద బేస్ ఎక్స్ అనుకోండి, హోల్ బై లాగ్ బి టు ద బేస్ ఎక్స్ ఇంటూ ఇక్కడ కూడా సేమ్ అంతే. లాగ్ బి టు ద బేస్ ఎక్స్ హోల్ బై లాగ్ సి టు ద బేస్ ఎక్స్ ఇంటూ లాగ్ సి టు ద బేస్ ఎక్స్ హోల్ బై లాగ్ ఏ టు ద బేస్ ఎక్స్. ఇప్పుడు ఈ టర్మ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఎంత వస్తుంది ఆన్సర్? 1. చాలా ఈజీ ప్రాబ్లం. దీన్ని ఏమంటాం రెసిప్రోకల్ ఫామ్ అంటాం, దీన్ని ఏమంటాం ఫ్రాక్షనల్ ఫామ్. ఈ రెండు కూడా ఎక్స్ట్రా నేర్చుకుంటే ఓన్గా చాలా ప్రాబ్లమ్స్ చేయొచ్చు. వాట్ నెక్స్ట్ వన్? లాగ్ ఎక్స్ టు ద బేస్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ హోల్ బై లాగ్ వై టు ద బేస్ ఏ. ఈ రెండు ఫార్ములాస్ నేర్చుకుంటే మీకు సిలబస్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఏమైనా కొన్ని ఎక్స్ట్రా బిట్స్ కానీ సిలబస్ కొద్దిగా డెప్త్గా ఇస్తే ఐడియా వస్తుంది. ఇదే బిట్ మీద ఇంకో ప్రాబ్లం. లాగ్ ఏ టు ద బేస్ బి ఇంటూ లాగ్ b to the base c into log c square to the base a. ఒకే ఒక స్టెప్ గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ స్టెప్స్ అన్ని ఆన్సర్ వచ్చేస్తాయి. చూడండి సింపుల్గా ఏ అంటే ఇది ఏంటి లాగ్ ఎక్స్ పవర్ m ఇంటూ లాగ్ ఎక్స్ అంటే 2 ఇక్కడ వస్తుంది. 2 ఇక్కడ రాశారనుకోండి, బిఫోర్ ప్రాబ్లం అంతా సేమ్ యాజ్ ఇది రాసిపోయాయి. లాగ్ ఏ టు ద బేస్ బి ఇంటూ log b to the base c into 2 log c to the base a. ఇప్పుడు బిఫోర్ ప్రాబ్లం చూడండి, log a to the base b into log b to the base c into log c to the base a వాల్యూ ఎంత? 1. అర్థమవుతుంది? ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయమని చేస్తాను. లాగ్ ఏ ఏం చేయలేదు, దీన్ని ఫ్రాక్షనల్ ఫామ్ లో మార్చుకోండి. టు ద బేస్ ఎక్స్ హోల్ బై లాగ్ బి టు ద బేస్ ఎక్స్ ఇంటూ లాగ్ బి టు ద బేస్ ఎక్స్ హోల్ బై లాగ్ సి టు ద బేస్ ఎక్స్ ఇంటూ 2 into log c to the base x whole by log a to the base x.
అండ్ ఇంట్లో ఇది log a to the base x, log c to the base x క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది ఆన్సర్? 1 into 1 into 2 into 1 ఎంత వచ్చింది ఆన్సర్? 2. నోట్ డౌన్. ఈ ప్రాబ్లం రావాలంటే మీకు ఏంటి రావాలి? ఫ్రాక్షనల్ ఫామ్. బిఫోర్ 2 ఫార్ములాస్ రావాలంటే రెసిప్రోకల్ ఫామ్. అవి బాగా అర్థమైతే ఓన్గా చేయొచ్చు. Complete. నెక్స్ట్ ప్రాబ్లం. అందరికీ మోడల్ అర్థమవుతుందా? చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్స్. చూడండి, ఇదే మోడల్లో ఇంకొకటి చూడండి. సేమ్ ప్రొసీజర్. log a to the base b into log square root b to the base a. Same. First of all, remove the square root. Log a to the base b into log b power 1 by 2 to the base a. ఏ ఫార్ములా మోడల్ ఉంది? log x power m. ముందు ఆ ఫార్ములాని సింప్లిఫై చేయండి. log a to the base b into 1 by 2 into log b to the base a. After each logarithm you have to change into fractional form. Fractional form lo మార్చుకోండి. log a to the base x by log b to the base x అంటే ఈ మోడల్ లో మార్చుకోండి. into 1 by 2 into log b to the base x whole by log a to the base x. Hold on. Next problem. Three power log 7 to the base 3 minus 5 power log 9 to the base 5. ఏ ఫార్ములా మోడల్ ఉంది? a power log x to the base a is equal to x. a power log x to the base a అంటే 7 minus a power log x to the base a is equal to x.
7 minus 9 how much? Minus 2. नोट चेंज होएगा. Next one, logarithmic form of root 49 is equal to 7. అంటే దీని లాగరిథం ఫామ్ లో మార్చుకోవాలి. అంటే మీకు స్టాండర్డ్ ఫామ్ ఏం గుర్తు రావాలి? a పవర్ x is equal to n. x is equal to log n to the base a. అంటే లాగరిథమిక్ ఫామ్ లో చేంజ్ చేసే ముందు ఇందులో ఏదైనా ఒక నెంబరు ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అవ్వాలి. అంటే 49 పవర్ 1/2 is equal to 7. ఇప్పుడు మీరు ఏం చేయాలి? లాగరిథమిక్ ఫామ్ లో మార్చుకోవాలి. Implies 1/2 is equal to log 7 to the base 49. Not done. Next problem, logarithm of log 5 to the base 25, again whole base 2. ఫస్ట్ ఈ బ్రాకెట్ సింప్లిఫై చేయండి. ఆ వచ్చిన ఆన్సర్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే లాగరిథమ్ ఆఫ్ ఇక్కడ 2 రాయండి. లాగ్ 5 ఎంత రాస్తాం? 5 పవర్ 1 టు ద బేస్ 5 స్క్వేర్. ఏ ఫార్ములా మోడల్ ఉంది? లాగ్ x పవర్ m to the base a power n. Log x power m to the base a power n. M by n. Log x to the base x. Log x to the base a. ఈ వాల్యూ ఎంత అవుతుంది? 1/2 into 1. Understand? Logarithm of 1/2 to the base 2. ఎలా చేస్తారు? లాగ్ ఇదే ఫార్ములా మోడల్ ఉంది. 1/a పవర్ n. a పవర్ మైనస్ n. 1/2 అంటే ఏంటి? 1/2 పవర్ 1. 1/2 పవర్ 1 ఏంటి రాయొచ్చు? ఇదే మోడల్లో 2 power minus 1. So 2 power minus 1 to the base 2. Again which form? Log x power m to the base 8. m into log x. Because log a to the base a value anta 1. Understand? No doubt. Next one, if log b to the base c, log b to the base a is equal to c, then log b to the base 1/a is equal to dash. చూడండి, ఈ వాల్యూ నుండి ఈ కండిషన్ నుండి ఈ వాల్యూ ఫైండ్ చేయాలి. గివెన్ log b to the base a is equal to c. This is given. Find that value. Log b to the base 1/a.
ఈ బేస్ 1/a అనేది ఏ ఫార్ములా మోడల్ ఉంది, 1/a పవర్ n అంటే 1/aని 1/a పవర్ 1 అనుకోండి. సో log b అంటే b పవర్ 1, ఈ 1/a అని రాస్తాం a పవర్ -1. ఇప్పుడు చూడండి ఏ ఫార్ములా మోడల్ ఉంది, log x పవర్ m టు ద బేస్ a పవర్ n, log x పవర్ m టు ద బేస్ a పవర్ n, m/n log x to the base a. So 1/-1 into log b to the base a -1 into ఆల్రెడీ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, log b to the base a వాల్యూ ఎంత c. సో వాట్ ఇస్ ఆన్సర్, -c. నోట్ డౌన్. Next problem. If log of a plus b is equal to log a plus log b, జనరల్గా log ab ఫామ్లో అవుతుంది, కానీ ఇఫ్ అని ఇచ్చేస్తే మేబీ అవ్వచ్చు. ఇఫ్ ఓన్లీ కండిషన్, then a is equal to dash. If and when given, log of a plus b is equal to log a plus log b. జనరల్గా మనకి log of a plus b ఫార్ములా లేదు, log ab ఫార్ములా ఉంది, log a by b ఫార్ములా ఉంది. అంటే log xy to the base a ఫార్ములా ఉంది, log x by y to the base a formula ఉంది. So we cannot change this one, but we can simplify that one. Log a plus b, it is in the form of log x to the base a plus log y to the base a, అంటే log ab అని రాయొచ్చు. ఇప్పుడు both side లాగర్థం క్యాన్సిల్ చేయండి. మీకు ఏం కావాలి, ఏ వాల్యూ కావాలి, అప్పుడు ఏం చేయాలి. సో b is equal to ab, ఈ ప్లస్ a ఆఫ్టర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, -a. సో b is equal to a కామన్ తీయండి, b -1, ఈ బ్రాకెట్ అదర్ సైడ్ మూవ్ చేయండి, b by b -1 is equal to a. It is answer. Not all. The exponential form of first question.
log 324 to the base 18. దీన్ని ఏం చేయాలి మీరు ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో మార్చుకోవాలి. అంటే లాగరిథమిక్ ఫామ్ ఎక్స్పోనెన్షియల్ లో మార్చాలంటే బేస్ అదర్ సైడ్ మూవ్ చేయండి. ఈ లాగరిథం బేస్ ఆఫ్టర్ ఈక్వల్ టు ఏముంది ఎక్స్పోనెన్షియల్ బేస్. సో 324 is equal to 18 square. Second one, log 8 to the base 4 is equal to x. ఇదేంటి లాగరిథమిక్ ఫామ్. దేంట్లో మార్చుకోవాలి ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఈ బేస్ అదర్ సైడ్ మూవ్ చేయండి. ఈ లాగరిథం బేస్ ఆఫ్టర్ ఈక్వల్ టు ఏమవుతుంది ఎక్స్పోనెన్షియల్ బేస్ అవుతుంది. సో 8 is equal to log x to the base 4. So 8 is equal to ఏంటి అవుతుంది 4 పవర్ x. That is the answer. మీకు ఈ బిట్స్ ఈ మోడల్లో వస్తుంటాయి. ఇంకా నెంబర్ ఆఫ్ బిట్స్ ఉంటాయి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నోట్ డౌన్. థ్యాంక్ యూ.